ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. ఇవి వచ్చి పొటాటోస్ని ఇలా కట్ చేశాను. ఇంకొక దాంట్లో ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ పొటాటోస్ని ఇందులో బాయిల్ చేయాలి. బాయిల్ చేసాక ఇలా బాయిల్ చేసుకొని ఒక ప్లేట్లో ఇలా టిష్యూస్ తీసుకోవాలి. ప్లేట్లో ఇలా తీసుకొని ఇందులో టిష్యూస్ వేయాలి. టిష్యూస్ ఎందుకంటే ఇప్పుడు మనకి వాటర్ని అబ్జర్బ్ చేసుకుంటుంది అనమాట ఇది. సో మనకి ఆయిల్లో వాటర్ వెళ్ళకుండా బాగుంటుంది. ఒక పక్క నేను ఏం చేశానంటే ప్యాన్లో ఆయిల్ అయితే పెట్టాను. ఆయిల్ వేస్తున్నాను. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి అవి బాయిల్ అయ్యేలా చేస్తున్నాను. ఈలోపు వాటికి ఇలా ఆయిల్ బాయిల్ అవుతుంది. ఈలోపు నేనైతే టిష్యూల మీద పొటాటోస్ వేస్తున్నాను. ఈ పొటాటోస్ వాటర్ లేకుండా వేసుకోవడం మంచిది. అప్పుడు ఈ టిష్యూస్ వాటర్ అబ్జర్బ్ చేసుకుంటాయి. ఇప్పుడు వీటిని ఇలా టిష్యూస్తో బాగా ఒత్తుకోవాలి. వాటర్ లేకుండా తీసే టిష్యూని ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో కొంచెం సరిపడినంత కారం, రుచికి సరిపడినంత కారం, అలాగే సాల్ట్ వేసుకొని దానిపైన కార్న్ఫ్లోర్ కొంచెం వేసుకొని కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ బాయిల్ అవుతున్న ఆయిల్లో వేసేయడమే. ఇలా వేసుకోవడమే, ఫ్రై అయ్యాక తీసేయడమే. ఇలా వేసుకున్నాము. ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్నాయి. బాయిల్ అయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవడమే. ఇప్పుడు ప్లేట్లో వేసుకోవడానికి ముందుగా నేను ఏంటంటే అందులో మనకు కావాల్సిన సాసులు రెడీ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ మైనస్ అండ్ టొమాటో సాస్ తీసుకుంటున్నాను అందులో తినడానికి. ఇలా ప్లేట్ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఆ ఫ్రై అయ్యాక వేసుకొని తినేయడమే. ఫ్రై అని తీసుకొని ఇప్పుడు ఏంటంటే మనం పెట్టుకుని ప్లేట్లో వేసుకొని తినేయడమే. ఇవి ఇంకొకసారి బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు వీటిని అయితే నేను ఇలా తీసుకుని అయితే కొంచెం ఆయిలీగా అనిపించినందువల్ల మళ్ళీ నేను టిష్యూతో ఇలా అంటున్నాను. మీరు కూడా అంతే, మీకు ఆయిలీగా అనిపిస్తే కొంచెం ఇలా టిష్యూతో అనుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ ఇలా అవుతుంది. ఆయిల్ పోయిన తర్వాత తినేయచ్చు. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. వావ్, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేసేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.